గైస్ ఒకప్పుడు హోలీ పండుగ అంటే మేము చిన్నగా ఉన్నప్పుడు ఇంటింటికి పోయి పిల్లలందరం ఒకతో కూర్చొని ఇంటింటికి ప్రతి ఇంటి నుంచి ఒక్కొక్క కట్టె తెచ్చి కాల్చేవాళ్ళం. ఇప్పుడైతే ఎవరో ఒక పెద్ద మనిషి ఫుల్గా కట్టెలు తెచ్చేసి అక్కడే కాల్చురు, దానికి హోలీ దహన్ చేస్తారు. ఇక హలో గైస్, గుడ్ ఈవినింగ్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. గైస్ ఈరోజు అయితే రేపు హోలీ పండుగ కదా. ఈరోజు అయితే ప్రతి ఊర్లో ప్రతి విలేజ్లో అయితే నైట్ కాముడు అయితే కాలుస్తారు. మేము కూడా కాముడు కాడ పోయి శనగలు అయితే తీసుకొని వచ్చాం కాల్చుకొని. ఇది కూడా శనగలు అయితే కాల్చుకొని తెచ్చినాం. ఇక మా తమ్ముడు అయితే ఇద్దరు మా తల్లి కొడుకులు అయితే తినడానికి కూర్చొని మా అమ్మ అయితే తింటున్నది. హోలీకి హోలీ అరే రేపు కాముడు దహనం అంటారు దానికి బ్రో. కాముడు దహనం అంటారు బ్రో దానికి. కాముడు దహనం సంక్రాంతికి భోగి. సంక్రాంతి మీది గైస్ నేనైతే కాముడు కాడ కాల్చుకొచ్చిన శనగలు అయితే తింటున్నాం. హోలీ దహన్ ఎట్ బ్రో. గైస్ కిచెన్లో పాలు ఉన్నాయా చూద్దాం ఒకసారి. అదైతే పాలు లేవు గైస్. ఏమాది అన్నం పొదగాలి అది. ఓలీ దహన్ అది. ఓలీ దహన్ ఓలి పెట్టరా ఓలీ దహన్ ఓల్ మీ సార్ ఓల్ బ్రో మీ సారు. హే బ్రో ఓల్ మీ సార్. మంది మస్తు రాడా ఓలేరా మంది ఇప్పుడు డుక్కి డుక్కున్నారు మీరు. అప్పుడైతే అమ్మ అది హోలీ పండుగ అంటే గైస్ ఒకప్పుడు హోలీ పండుగ అంటే మేము చిన్నగా ఉన్నప్పుడు ఇంటింటికి పోయి పిల్లలందరం ఒకతో కూర్చొని ఇంటింటికి ప్రతి ఇంటి నుంచి ఒక్కొక్క కట్టె తెచ్చి కాల్చేవాళ్ళం. ఇప్పుడైతే ఎవరో ఒక పెద్ద మనిషి ఫుల్గా కట్టెలు తెచ్చేసి అక్కడే కాల్చురు, దానికి హోలీ దహన్ చేస్తారు. ఇక ఏమంటున్నా లడ్డు? అప్పుడు అంటే ఇంటింటి తిరుగుతుంటే మేమే తిరిగినప్పుడు అప్పుడు ఏమేమి మా తమ్ముడు అంటే చిన్నగా ఉన్నప్పుడు హోలీ పండుగ రోజు ఇంటింటికి తిరిగి కట్టెలు తెచ్చినట్టు చెప్తున్నాడు. ఇప్పుడైతే పండుగలు అంతా మజా. అసలు మేము చిన్నగా ఉన్నప్పుడే 90sలోనే పండుగలు అయితే భలే అనిపించి అందరూ కలిసిమెలిసి పండుగ జరుపుకున్నారు. ఇప్పుడైతే మామూలుగా ఫోటోల కోసం వీడియో స్టేటస్ కోసం జస్ట్ వస్తున్నారు, చూస్తున్నారు, వీడియో తీసుకొని వెళ్తున్నారు. కానీ అప్పుడున్న మజా వేరు, ఇప్పుడున్న మజా వేరే పండుగలలో. అంతేనా బ్రో? ఏమా తినకే మన మాటిని నోటి రుచి చూడకే. తినకే మన మాటిను. పాటకు దానికి సింక్ అయిందా బ్రో? మరా అది కూడా నేను పెట్టిందేనా బ్రో? అది కూడా నేను పెట్టిందే బ్రో. గైస్ మా తమ్ముడు అయితే తినడానికి కూర్చుని తింటాడు. ఫోన్లో స్టేటస్ పెడుతున్నాడు. ఆ కాముడు కాల్చుకొచ్చింది వీడియో తీసిండు, దాని స్టేటస్ పెడుతున్నాడు ఇన్స్టాగ్రామ్లో. స్టోరీ పెడుతున్నాడు. ఏం చేస్తున్నావు బ్రో? గైస్ నాకు కూడా ఆకలి అవుతుంది. వీళ్ళతో పాటు నేను కూడా కలిసి డిన్నర్ చేస్తే ఇప్పుడు. గైస్ అయితే డిన్నర్ కంప్లీట్ అయిపోయింది, నా బ్లాగ్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే టైం 11 అవుతుంది, నాకు నిద్ర వస్తుంది. వీడియో నచ్చితే లైక్ కొట్టండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్. ఎంతైతే టైము 11 అయిందా? గైస్ ఇక మా తమ్ముడు అయితే బొంత కప్పుకొని మంచిగా రీల్స్ చూస్తాడు.
తీయ నేను ఇట్స్ ఫన్నీ టైం. అనుకుంటావా నువ్వు ఫోన్లో రీల్స్ చూస్తావు తుట్టుకన్నాడు? దా చూడండి ఇక ఫోన్లో రీల్స్ చూస్తున్నా మా తమ్ముడి. పండుకోరే తుట్టుకన్నాడా? ఇంకా చూడండి ఇక పండుకో బొంత నిండా కప్పుకుంటాడు, పండుకోడు కానీ రీల్స్ చూసుకుంటూ కూర్చుంటాడు. నాటకాలు ఎట్లా వేస్తాం మా తమ్ముడు. లైట్ పని చేయాల బ్రో జరా లైట్ అన్నీ అన్న ప్లస్ మా తమ్ముడు రియాక్షన్ చూడండి ఇక ఎట్లా బ్రో పోతిగా నీ మరి తమ్ముడు. నాకు కూడా నిద్ర వస్తుంది ఇగో గైస్, నాకు కూడా నిద్ర వస్తుంది. ఇంత తర్వాత బ్లాగ్ కంప్లీట్ చేసేస్తాను.